హాయ్ గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్లో కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియోలో మనం లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ రెండు చూద్దాం. సో మీరు అనుకోవచ్చు, అన్న లీనియర్ సెర్చ్ మాకు చాలా ఈజీ కదన్న, అదేం చెప్తారు అంటే, కాకపోతే ఈజీ ఏమి అందరికి వచ్చి ఉంటుంది, కానీ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మీకు కనుక లీనియర్ సెర్చ్ ఆల్రెడీ వచ్చి ఉంటే మీరైతే కాస్త ఈ వీడియోని స్కిప్ చేయండి. అంటే నేను ఇక్కడ టైం లైన్ పెడతాను, ఇక్కడ నుంచి బైనరీ సెర్చ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియోని అయితే ఎంటైర్గా పూర్తిగా చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియోలో టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ అనేది మనం బైనరీ సెర్చ్కి చేయబోతున్నాం. చాలామందికి ఉన్న డౌట్, లాగ్ ఎన్ ఎలా వస్తుంది, టైం కాంప్లెక్సిటీ లాగ్ ఎన్ ఎలా వస్తుంది. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్ స్టూడెంట్స్కి. సో అందరు కూడా ఊరికే బైనరీ సెర్చ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తారు. మనం టైం కాంప్లెక్సిటీ అనలైజేషన్ అయితే చేద్దాం. అండ్ సో అది గైస్, ఎంటైర్గా చూడండి, ఫుల్గా చూడండి, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, లీనియర్ సెర్చ్ అంటే మీరు అందరికి తెలిసిందే. సో ఏం లేదు, వాడు ఒక అర్రే ఇస్తాడు. ఫస్ట్ ఇలా ఒక అర్రే ఇచ్చాడు అనుకోండి. ఈ అర్రేలో వాడు టార్గెట్ అనేది ఒకటి ఇస్తాడు. సో టార్గెట్ అనేది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాడు అనుకుందాం, 5. సో ఈ అర్రేలో 5 అనేది ఏ ఇండెక్స్లో ఉండేది ప్రింట్ చేయాలి మనం. సో అంతే లీనియర్ సెర్చ్ అంటే. జస్ట్ ఏం లేదండి, ఒకసారి మనం ఒక ఫర్ లూప్ పెట్టేస్తాం. ఫర్ లూప్లో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇటరేట్ చేస్తాం. సో ఇటరేట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనకి ARR ఆఫ్ I వచ్చేసి వాడిచ్చిన టార్గెట్తో ఈక్వల్ అవుతుందో అప్పుడు ఆ ఒక్క ఇండెక్స్ని మనమైతే ప్రింట్ చేస్తాం. అండ్ ఇది గైస్ లీనియర్ సెర్చ్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక ఫర్ లూప్, ఫర్ int I equal to 0, a less than n, I plus plus, if ARR of I. ఎందుకు చెప్తున్నాను ARR of I అంటే, ప్రతి ఇటరేషన్లో ARR of 0 అంటే ఇది, ARR of 1 అంటే 20, అలా అనమాట. ప్రతి ఇటరేషన్లో ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకుంటుంది. సో అలా మనకి ఎప్పుడైతే ఇఫ్ కండిషన్లో ఈజ్ ఈక్వల్ టు వాడిచ్చిన టార్గెట్ ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తాం, ప్రింట్ ఆ ఒక్క అర్రే యొక్క ఇండెక్స్ని ప్రింట్ చేయాలి. సో ARR ఆఫ్ I ఓకే ఈజ్ ఫౌండ్ అట్ అని చెప్పేసి నేను ఈ లొకేషన్ అనేది అంటే I ఆ పొజిషన్ ఆ యొక్క ఇండెక్స్ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు 5 ఇచ్చాడు కదా, ఈ 5 అనేది నాకు ఈజ్ ఫౌండ్ అట్ పొజిషన్ 3. సో ఇది గైస్ ఇలా మనమైతే ప్రింట్ చేసేయాలి. అండ్ ఇక ఫర్దర్ మనం మూవ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకైతే ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మనం బ్రేక్ కూడా చేసేయచ్చు. అండ్ దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, టైం కాంప్లెక్సిటీ మామూలుగా అయితే ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది లూప్ అనేది మనకి ఈ I ఈక్వల్ టు 3 వరకే అయింది కదన్నా, ఇక్కడ ఆగిపోతుంది కదా. ఎప్పుడైతే మనకి ARR ఆఫ్ I ఈక్వల్ టు టార్గెట్ అయినప్పుడు ఆగిపోతుంది కదా. సో అలా మీరు అడగచ్చు. సో ఎస్, ఇక్కడ ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, బిగ్ ఆఫ్ n కాదు కదా, n వరకు పోదు కదా. అంటే మనం టైం కాంప్లెక్సిటీ ఎప్పుడైనా వర్స్ట్ కేసులో తీసుకోవాలి. ఓకే, ఇక్కడే ఉంది కాబట్టి 5 సరిపోయింది. ఇన్ కేస్ ఒకవేళ 5 అనేది ఇక్కడ ఉండి ఇక్కడ 42 ఉంది అనుకుందాం ఫర్ సపోజ్. సో అప్పుడు మీరు మొత్తం అర్రేని ఇటరేట్ చేయాల్సి వస్తుంది కదా. అంటే n ఉంటే అన్నీ మనం ఇటరేట్ చేస్తున్నాం. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ని మనం చెక్ చేస్తున్నాం. సో కాబట్టి మనం ఎప్పుడైనా టైం కాంప్లెక్సిటీని వర్స్ట్ కేసులో తీసుకోవాలి కాబట్టి, సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి బిగ్ ఆఫ్ n అవుతుంది. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఏం వాడట్లేదు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో బిగ్ ఆఫ్ 1 అవుతుంది. అండ్ ఇది లీనియర్ సెర్చ్ అనమాట. సో ఇది ఈజీనే. నెక్స్ట్ బైనరీ సెర్చ్ చూద్దాం. ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఒక అర్రే ఇచ్చి ఆ అర్రేలో ఒక ఎలిమెంట్ ఇచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేది ఉంది, ఈ ఎలిమెంట్ ఇచ్చి అంటే మనకి టార్గెట్ అనేది ఇచ్చి ఈ 9 అనే ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది అంటే ఇప్పుడు 0 1 2 3 4 5 6 కదా. సో ఈ అర్రేలో 9 అనే ఒక ఎలిమెంట్ మనకి ఏ పొజిషన్లో ఉంది సెర్చ్ చేయమని అడుగుతాడు. సో మనకి సెర్చింగ్కి 2 ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి, ఒకటి లీనియర్ సెర్చ్, ఇంకోటి బైనరీ సెర్చ్. సో ఇంపార్టెంట్గా మెయిన్గా ఈ 2 అయితే మనకి ఇంటర్వ్యూలో అడిగే అవకాశం ఉంది. సో అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు లీనియర్ సెర్చ్ అయితే ఓకే, జస్ట్ మనం ఒక ఫర్ లూప్ పెట్టేసి అది ఎప్పుడైతే మనకి ఫౌండ్ అవుతుందో ఇఫ్ కండిషన్లో, ఇఫ్ ARR ఆఫ్ I ఈక్వల్ టు టార్గెట్ అవుతుందో అప్పుడు మనం ఆ పొజిషన్ని ప్రింట్ చేసేస్తాం, సరిపోతుంది, ఆ పొజిషన్లో ఉందని చెప్తాం. ఓకే, మరి బైనరీ సెర్చ్ ఎందుకు వాడాలి?
సో మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూలో వాడు ఒక అర్రే ఇచ్చాడో ముందుగా మీరు చెక్ చేయాల్సింది అది సార్టెడా కాదా. ఓకేనా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉంటే మాత్రమే అప్పుడే మీరు బైనరీ సెర్చ్ అనేది వాడాలి. అండ్ ఇది ఎందుకు అనేది మనం ఫర్దర్గా బైనరీ సెర్చ్ పూర్తిగా చెప్పుకున్నప్పుడు అర్థమవుతుంది. మీరు ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం బైనరీ సెర్చ్కి టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ కూడా చేద్దాం. అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందా, బైనరీ సెర్చ్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి log n అనేసి. సో ఇది ఎందుకు, log n ఎలా వస్తుంది, టైం కాంప్లెక్సిటీ అనేది ఎంతసేపు ఉన్న n, 2n, 3n ఆర్ n స్క్వేరు. సో ఇలా ఉంటుంది కదా టైం కాంప్లెక్సిటీ అంటే. బట్ log n అనేది ఉన్నట్టు చూసాం, కానీ ఇది ఎలా వస్తుంది, ఎలా డిరైవ్ అవుతుంది అనేది మనం ఇప్పుడైతే నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో ఇది నా తరపున మీకు చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా పూర్తిగా చూడాలన్నమాట. సో ఇప్పుడు మరి బైనరీ సెర్చ్ ఎప్పుడు వాడాలన్నా అంటే, మీకు ఇచ్చిన అర్రే కనుక సార్టెడ్ ఆర్డర్లో ఉంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన అర్రే వచ్చేసి 1 2 3 4 5 6 7 8. సో మీకు ఇచ్చిన అర్రే ఇది అనుకుందాం ఫర్ సపోజ్. సో మీకు ఇచ్చిన అర్రే కనుక ఇదైతే మీరు కళ్ళు మూసుకొని బైనరీ సెర్చ్ వాడచ్చు. ఎందుకు చెప్తున్నానంటే బైనరీ సెర్చ్ యొక్క కాంప్లెక్సిటీ log n మాత్రమే. సో ఇది ఎలా అచీవ్ అవుతుంది ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ మీకు చెప్పాలని మీకు ముందుగానే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నారు, పూర్తిగా చూడకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళు ఫస్ట్లో కనీసం కొంచెం చూసినా కూడా వాళ్ళకి ఒక ఐడియా రావాలనేసి నేను ఫస్టే ఇదైతే చెప్తున్నాను అనమాట. ఏంటంటే వాడిచ్చిన అర్రే, ఎప్పుడైతే ఇంటర్వ్యూలో ఒక అర్రే ఇచ్చి ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి సెర్చ్ చేయమన్నప్పుడు వాడిచ్చిన అర్రే అనేది సార్టెడా అన్సార్టెడా అనేది చూసుకోండి. ఇన్ కేస్ అది సార్టెడ్ అయితే కళ్ళు మూసుకొని బైనరీ సెర్చ్ అయితే మీరు అప్లై చేయండి. ఒకవేళ అన్సార్టెడ్ అయితే సార్ట్ చేసి నేను బైనరీ అప్లై చేస్తాను అనేది తప్పు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను చాలామందిని చూసాను అనమాట స్టూడెంట్స్ని. లైక్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఇదైతే n తీసుకుంటుంది కదా టైం కాంప్లెక్సిటీ, దీనికైతే log n. సో నేను ఏం చేస్తానంటే వాడిచ్చిన అర్రేని సార్ట్ చేస్తాను, సార్ట్ చేసి తర్వాత బైనరీ సెర్చ్ చేస్తే నాకు పడేది log n కదా అనుకుంటారు. సో అది తప్పు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే మీరు దీన్ని సార్ట్ చేయాలంటే మినిమంలో మినిమం మీరు మర్జ్ సార్ట్ కానీ క్విక్ సార్ట్ కానీ వాడతారు. సో ఓకే, మర్జ్ సార్ట్ వాడారు అనుకోండి. సో మర్జ్ సార్ట్ వాడినప్పుడు ఒక అర్రేని సార్ట్ చేయడానికి మనకు పడేది n log n. ఓకే, ఈ n log n ప్లస్ మళ్ళీ బైనరీ సెర్చ్ వాడినందుకు మీకు log n పడుతుంది. సో టోటల్గా ఇంత పడుతుంది మీకు కాంప్లెక్సిటీ. అంటే n కంటే ఇది చాలా ఎక్కువ. సో అందుకు గైస్ వాడు ఎప్పుడైతే ఒక అన్సార్టెడ్ అర్రే ఇచ్చాడు అనుకోండి, సెర్చ్ చేయమన్నాడు అనుకోండి, బ్లైండ్గా లీనియర్ సెర్చ్ వాడేయండి. అది అన్సార్టెడ్ అయితే ఎలా పడితే అలా ఉన్నాయంటే ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో కాకుండా ఎలా పడితే అలా ఉంటే మీరు బ్లైండ్గా లీనియర్ సెర్చ్ వాడేయండి, ఎందుకంటే n కాంప్లెక్సిటీతో అయిపోతుంది. అదే వాడు ఒకవేళ సార్టెడ్ అర్రే ఇస్తే మాత్రమే బైనరీ సెర్చ్కి వెళ్ళండి. అలా కాకుండా వాడిచ్చిన అన్సార్టెడ్ అర్రేని మీరే సార్ట్ చేసి మళ్ళీ బైనరీ సెర్చ్ వాడొద్దు. ఓకే, ఇది నా తరపున ఒక చిన్న టిప్ అనుకోండి. అండ్ ఇది గైస్, అండ్ ఇప్పుడు బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందనేది చూద్దాం. బైనరీ సెర్చ్ వర్కింగ్. ఓకే గైస్, ఇప్పుడు బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుందో మనం చూద్దాం. ముందుగా లాజిక్ అయితే చూద్దాం. కోడ్ అనేది నేను తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. లాజిక్ మీకు అర్థమైందంటే కోడ్ అనేది మీకు చాలా సింపుల్, మీ కొద్ది మీరే రాసేసుకోవచ్చు ఓన్గా. మీరు దాన్ని ఎక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్ మీరే కోడ్ రాయగలరు. ఒకవేళ మీకు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే చాలు, మీరే కోడ్ రాసేసుకోవచ్చు మీకు లాజిక్ అర్థమైందంటే. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ముందు మీరు ఏం చేయాలంటే మన లాజిక్ వినండి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు వాడిచ్చిన అర్రేలో ముందుగా అది ఎలాగైనా సార్టెడ్లో ఉంటుంది, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. సో మనం ముందు ఏం చేస్తామంటే ఒక మిడ్ ఎలిమెంట్ తీసుకుంటాం. దీనిలో మధ్యలో ఎలిమెంట్ ఏది అని అడుగుతున్నాను నేను ఇప్పుడు. అంటే మీరేం చెప్తారు, ఇప్పుడు ఈ రెండు మధ్యలో ఎలిమెంట్సే కదన్నా, మేము ఏది తీసుకోవాలి మిడిల్ ఎలిమెంట్ అంటే. సో మీకు ఇలా రెండు ఉన్నప్పుడు మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇది కానీ ఇది కానీ. కాకపోతే మనం ఆల్గోరిథం ప్రకారం పోవాలి కాబట్టి 0 + 7/2 అనుకుంటా. అంటే 0th ఇండెక్స్ అండ్ ఆ అర్రేలో లాస్ట్ ఇండెక్స్ బై 2. ఇప్పుడు ఏమొస్తుంది, 3 వస్తుంది. ఇదేంటన్నా 7/2 3.5 కదా 3 అంటున్నావు అంటే ప్రోగ్రామింగ్లో మనకి
ఫ్లోట్ పెట్టినప్పుడు మాత్రమే మనకి 3.5 తీసుకుంటుంది. మామూలుగా ఇంటీజర్లో ఉన్నప్పుడు అది 7/2 అంటే 3 లాగానే తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మన మిడ్ వచ్చేసి ఇక్కడ పాయింట్ అవుతుంది ఇక్కడ. సో వాడిచ్చిన టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు మనకి 15 సెర్చ్ చేయమని మనకి క్వశ్చన్లో అడిగాడు. ఓకే, బైనరీ సెర్చ్ యూజ్ చేసి మనం టార్గెట్ 15ని ఏ పొజిషన్లో ఉంది అనేది ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ 6th పొజిషన్లో ఉంది అనేది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా, ముందుగా మనం మిడ్ అనేది తీసుకుందాం. మిడ్ అనేది 3 వచ్చింది అంటే 3rd పొజిషన్లో ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్లో మనకి టార్గెట్ ఉందా, ఫస్ట్ పాయింట్ మనకి చెక్ చేసుకోవాల్సింది. ఓకే, ఈడ 7 ఉంది, 15 లేదు. సో టార్గెట్ లేదు అక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్లో. లేనప్పుడు ఇప్పుడు మనకి లో అనేది ఇక్కడ పాయింట్ ఉంటుంది, హై అనేది ఇక్కడ పాయింట్ చేసుకుని ఉంటాం. ఓకే, మిడ్ అంటే లో ప్లస్ హై బై 2 అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఆ మిడ్ పొజిషన్లో టార్గెట్ దొరకలేదు, 7 ఉంది, 15 లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ టార్గెట్ అనేది మనకి వచ్చిన ఇక్కడ మిడ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్కి దానికంటే పెద్దదా చిన్నదా. మీరు బాగా గమనించండి, ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు 7 కంటే పెద్దది అనుకోండి, మనం వెతికే ఎలిమెంట్ 15 అనేది 7 కంటే పెద్దది అంటే సార్టెడ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ఆ 15 అనేది ఈ పక్క ఉంటుందా లేదా 7కి ఈ పక్క ఉంటుందా? ఇది ఆల్రెడీ సార్టెడ్, మనకు అర్థమైంది. 7 కంటే చిన్నగా ఉండేటివన్నీ ఈ పక్క, 7 కంటే పెద్దగా ఉండేటివన్నీ ఈ పక్క ఉంటాయి మనకి ఈ అర్రేలో. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ వచ్చేసి 7కి ఈ పక్క ఉంటుందా 7కి ఈ పక్క ఉంటుందా చెక్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా 7 కంటే పెద్దది కాబట్టి రైట్ సైడే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒకవేళ ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ కంటే మన టార్గెట్ పెద్దది అనుకుందాం, అంటే ఇలా అనుకుందాం, టార్గెట్ అనేది ఏఆర్ఆర్ ఆఫ్ మిడ్ కంటే పెద్దది అనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ రైట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ లో అనేది ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడికి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంతవరకు అయితే ఉండదని తెలుసు మనకి గ్యారంటీగా. సో ఇది ఫస్ట్ ఇదేనా అని చెక్ చేసాం, టార్గెట్ మిడ్ పొజిషన్లో ఉండేదేనా అని చెక్ చేసాం. సో 7-15 కాదు, ఇప్పుడు ఈ పక్క ఉండదని మనం కన్ఫర్మ్ చేసుకున్నాంగా. 7 కంటే 15 పెద్దది అంటే ఖచ్చితంగా ఈ సార్టర్లో ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉండే అవకాశం ఉంటుంది మనకి, ఇంతవరకు అయితే ఉండదు. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు లో అని అలాంటప్పుడు మనం హైని ముందుకు జరుపుకోవాలన్నా లేకపోతే లోని ముందుకు జరుపుకోవాలన్నా ఇది ఆలోచించుకోవాలి. సో మనకి ఇక్కడ నుండి ఇక్కడి వరకు చెక్ చేసుకోవాలంటే మనం లోని ఈ పక్కకు జరుపుకోవాలి, ఎందుకంటే మన టార్గెట్ ఎలిమెంట్ అనేసి ఇందులో ఉండొచ్చు, ఎందుకంటే 7 కంటే పెద్దది కదా. సో అలా అనమాట. సో ఇప్పుడు మన లో వచ్చేసి ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే నేనేం చేస్తాను, లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేస్తాను. అప్పుడు ఇది మిడ్ కదా, దీనికంటే +1 అంటే ఈ లొకేషన్లో మనకి లో అయితే ఉంటుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ రిపీట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ లో ప్లస్ హై బై 2 చేస్తాం మిడ్ ఎలిమెంట్ కనుక్కోవడానికి. సో ఇప్పుడు ఏమవుతుంది, 4 + 7/2. బాగా చూడండి, 4 + 7/2 అంటే 11/2. 5.5 అని అనకండి, 5 అనుకోవచ్చు. సో ఇప్పుడు మిడ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ మిడ్ ఎలిమెంట్లో ఉండేది 15 అని చెక్ చేసుకోవాలి. మళ్ళీ టార్గెట్ 15 కాబట్టి. సో చెక్ చేసుకున్నప్పుడు లేదు, ఈ మిడ్ ఎలిమెంట్లో మనకైతే 13 ఉంది. సో ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేయాలి, ఈ 15 అనేది టార్గెట్ కంటే పెద్దదా లేదంటే చిన్నదా. ఫర్ సపోజ్ సో ఇలా అనుకుందాం, ఫర్ సపోజ్ ఇప్పుడు టార్గెట్ 15 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకుంటే, 10 ఉందనుకుందాం.
సో ఇప్పుడు మనం మిడ్ కంటే అంటే మిడ్లో ఉన్న ఎలిమెంట్ కంటే 10 అనేది చిన్నదా పెద్దదా అనేది చూసుకోవాలి. ఎందుకు? ఎప్పుడైతే మనకి మిడ్లో ఉన్న ఎలిమెంట్ కంటే టార్గెట్ ఎలిమెంట్ చిన్నది అయితే, లైక్ ఇలా మిడ్లో ఎలిమెంట్ కంటే టార్గెట్ ఎలిమెంట్ చిన్నదైతే అప్పుడు మనం ఏం చేయాలి? మీరు బాగా గమనించినట్లయితే ఈ హైని ముందుకు తెచ్చేయాలి. మీకు అర్థమవుతుందా? అంటే మనకి దీంతో పని లేదు. ఎప్పుడైతే మనకి టార్గెట్ 10 అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 10 అయినప్పుడు ఈ 13 కంటే చిన్నది 10, అది మనకు కన్ఫామ్గా తెలుసు. సో మనకి ఈ మిడ్ ఎలిమెంట్ కంటే ముందు, ఈ మిడ్ ఎలిమెంట్ కంటే ముందు వరకే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ హైని మనము ఇక్కడ పాయింట్ చేసుకోవాలి, మిడ్ -1, హై ఈక్వల్ టు మిడ్ -1 చేస్తాం. సో ఇది మనం చేసేది. అండ్ అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనం ఏం చేస్తాం? లో ప్లస్ హై బై 2 చేస్తాం. అప్పుడు ARR ఆఫ్ మిడ్ ఈక్వల్ టార్గెట్ అవుతుంది. ఇక 10 వచ్చేసి 4th పొజిషన్లో ఉందనేసి ప్రింట్ చేస్తాం. ఓకే, లివ్ ఇట్. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? 15 అనుకున్నాంగా. సో ఇప్పుడు ఏంటి? 13 కంటే 15 పెద్దది. సో మనం ముందర చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ మిడ్ ఎలిమెంట్ తర్వాత ఇండెక్స్ నుండి హై వరకు చూసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కండిషన్ అనమాట. ఎప్పుడైతే మనకి టార్గెట్ అనేది ARR ఆఫ్ మిడ్ కంటే పెద్దదా? ఎస్, పెద్దది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం? లో ఈక్వల్ టు మిడ్ +1. లో ఇక్కడ నుండి మిడ్ +1 అంటే మిడ్ ఇక్కడ ఉంది, మిడ్ +1 అంటే ఇక్కడ. సో లో ఇక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మళ్ళీ లూప్. ఇప్పుడు మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మళ్ళీ మిడ్ ఈక్వల్ టు 6 + 7/2, ఎందుకంటే లో 6 ఉంది అండ్ హై 7 ఉంది. సో 6 + 7 వచ్చేసి మనకి ఎంత? 13/2. సో 6.5 అనొచ్చు. ఓకే, 6 అనుకుందాం. ఫ్లోర్ వాల్యూ తీసుకుంటే ఎప్పుడైనా ఇంటీజర్లో మనం డివైడ్ చేసినప్పుడు ఫ్లోర్ వాల్యూ తీసుకుంటుందండి. సో అందుకోసం నేను 6 తీసుకున్నాను. సో ఇప్పుడు మిడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చెక్ చేసుకుంటాం. ARR ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెటా? ఎస్, 15. ARR ఆఫ్ మిడ్ అంటే మిడ్ ఎంత? 6. ARR ఆఫ్ 6 15 ఈక్వల్ టు 15. ఎస్, మనమైతే కనుక్కున్నాం. సో ఇప్పుడు ఈ పొజిషన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే మనం ఎన్నిసార్లు చెక్ చేసాం? 15 కనుక్కోవడానికి. సో 15 కనుక్కోవడానికి మనం ఎన్నిసార్లు లూప్ ఎగ్జిక్యూట్ అయింది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఒక్కసారి ఈ 7 దగ్గరకు వచ్చింది మిడ్. ఆ తర్వాత 7 కంటే మనం ఎతికేది పెద్దది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ చూసాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ అరేలో ఉంటుందనేసి మనం ఫిక్స్ అయ్యాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మిడ్ క్యాలిక్యులేట్ చేసాం. అప్పుడు మనకు వచ్చేసి మిడ్ 13 వచ్చింది. అంటే 2 టైమ్స్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నాం. కండిషన్ చూసుకున్న తర్వాత 15 అనేది 13 కంటే పెద్దది కాబట్టి ఇక్కడ నుండి ఈ అరేలో ఇక్కడ నుండి ఇక్కడ లోపల మనకి మన టార్గెట్ ఎలిమెంట్ ఉంటుందని మనం అర్థం చేసుకున్నాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా ARR ఆఫ్ మిడ్ ఈక్వల్ టు టార్గెట్ అయిపోయింది కాబట్టి అది ప్రింట్ చేసేసి బ్రేక్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి? మనకి జస్ట్ 3 స్టెప్స్లో అయిపోయింది. ఈ బైనరీ సెర్చ్ ఎందుకు వాడాలి? ఆల్రెడీ సార్టెడ్లో ఉంటే కనుక అర్రే అంటే దానికి ఆన్సర్ ఇదే. మనకి జస్ట్ 3 ఐటరేషన్స్లోనే అయిపోయింది. అదే మీరు లీనియర్ సెర్చ్ వాడారనుకోండి, ఫస్ట్ 2 చెక్ చేస్తారు, 4 చెక్ చేస్తారు, 6 చెక్ చేస్తారు, 7 చెక్ చేస్తారు, 10, 13, 15. మీరు ఇక్కడ చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7 ఐటరేషన్స్ అవుతున్నాయండి. మీకు 7th ఐటరేషన్లో మీకు దొరుకుతుంది ఆ ఎలిమెంట్ అనేది. బట్ ఇక్కడ జస్ట్ 3 ఐటరేషన్స్లో అయిపోయింది. సో ఇదేంటన్నా? ఓకే, ఇదంతా ఓకే అన్న, ఇది సార్టెడ్లో ఉన్నప్పుడు బైనరీ సెర్చ్ వాడమన్నావు, లేదంటే లీనియర్ సెర్చ్ వాడమన్నావు, ఇదంతా ఫైన్, ఓకే. బట్ మాకు టైం కాంప్లెక్సిటీ log n ఎలా వస్తుంది? మాకు ఏదైనా టెక్నికల్గా ప్రూవ్ చెయ్యి అన్నారంటే చూడండి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. ఇందాక మనం కాన్సెప్ట్ అయితే విన్నాం, లాజిక్ ఏం జరుగుతుంది లోపల అనేది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అర్రే తీసుకుంటున్నాను, ఓకేనా? సో నేనేం చేస్తున్నాను? ఫస్ట్ దీన్ని 1 2 3 4 5 6 ఓకే 8 ఉన్నాయనుకున్నాను, 8 ఎలిమెంట్స్ ఉన్నాయనుకున్నాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను? మిడ్ కనుక్కుంటున్నాను. ఇక్కడ వరకు మిడ్ కనుక్కుంటే ఇది వస్తుంది. సో దీన్ని ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి ఇలా డివైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ముందు మనం దాన్ని n/2 చేస్తున్నాం.
మళ్ళీ ఆ వచ్చిన దాన్ని ఒకవేళ ఆ ఎలిమెంట్లో ఎర్రర్ ఆఫ్ మిడ్లో కనుక మనకి టార్గెట్ లేకపోతే మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. అంటే ఆ లోనో హైనో ఈ పక్కకు పెట్టుకొని మళ్ళీ దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ n/2 ఇక్కడ వచ్చింది ముందు. తర్వాత ఏం చేస్తున్నాం, మనం ఎతికే ఎలిమెంట్ 7 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఈ లోన్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఇది ప్లస్ ఇది బై 2 చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికంటే పెద్దది కదా, సో మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో మీరు బాగా చూసినట్టయితే మీరు ఫస్ట్ సారి మిడ్ కనుక్కున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ ఇంతట్లోనే మనకైతే టార్గెట్ ఎలిమెంట్ ఉంటుంది అని కనుక్కున్నారు. ఓకేనా. అండ్ తర్వాత మళ్ళీ మిడ్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ అర్రేలోనే మనకైతే ఈ టార్గెట్ ఎలిమెంట్ ఉండొచ్చు అనేది కనుక్కుంటున్నారు. ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, 8. తర్వాత ఈ 4 ఎలిమెంట్స్లోనే మనకైతే టార్గెట్ ఎలిమెంట్ ఉంది అనేసి కనుక్కున్నారు. ఓకే, మళ్ళీ చేసినప్పుడు ఈ 2 ఎలిమెంట్స్లోనే మనకి టార్గెట్ ఎలిమెంట్ ఉంది అనేసి మీరు కనుక్కుంటున్నారు. సో మీరు చూసినట్టయితే సో 8/4 2. సో మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఇంకోసారి మిడ్ చేస్తున్నారు n/8. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ మిడ్ ఎప్పుడైతే కనుక్కుంటారో ఆ మిడ్లోనే ఉంది కాబట్టి ఇంకా ఆడికి అయిపోతుంది, మళ్ళీ ఇంకోసారి ఇది చేయదు. ఓకే, వర్స్ట్ కాంప్లెక్సిటీలో ఇక్కడ వరకు వస్తుంది. సో వర్స్ట్ కాంప్లెక్సిటీలో log n అవుతుంది. ఈ log n ఎలా అవుతుంది ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ముందు ఇక్కడ జస్ట్ n ఉంది, n/2 అనుకుంటాను నేను. ఓకేనా. నెక్స్ట్ టైము n/2 అనుకుంటాను నేను. ఓకేనా. నెక్స్ట్ టైము n/2 టైమ్స్ అది స్ప్లిట్ చేస్తుంది అనుకుంటాను. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ n/2k టైమ్స్ ఇంకా సో అని అనుకోండి. n/2k టైమ్స్ చేసినప్పుడు మనకి ఎప్పుడైతే ఆ ఎలిమెంట్ ఆ టార్గెట్ మనకైతే వస్తుందో ఇప్పుడు 1 అనుకుంటున్నాం. ఇక్కడ మీకు ఇక్కడ చూసినట్టయితే అట్ మ్యాక్సిమంలో వర్స్ట్ కేసులో n/2k = 1 అయినప్పుడు మీకైతే ఈ ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవుతుంది వర్స్ట్ కేసులో. సో ఇప్పుడు ఓకే అన్న ఇదంతా ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఈ ఎగ్జాంపుల్లో ముందుగా 4 తీసుకున్నాం, తర్వాత అదే మిడ్ 4 వచ్చింది, తర్వాత మళ్ళీ మిడ్ 6 వచ్చింది, మళ్ళీ తర్వాత మిడ్ 7 వచ్చింది. అప్పుడు ఫైండ్ అవుట్ చేసేసాం థర్డ్ ఐటరేషన్గా అనుకున్నాం. ఓకేనా. సో ఇది ఇప్పుడు నేను బిగ్ O ఆఫ్ 3 అనొచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 3 ఐటరేషన్స్ అయినాయి కదా. సో నేను దాన్ని k అనుకుంటాను. k ఐటరేషన్స్ అయ్యాయి అనుకుందాం, బిగ్ O ఆఫ్ k అయింది అని చెప్పచ్చు. అంతేనా. సో ఇప్పుడు ఎప్పుడైనా మనము టైం కాంప్లెక్సిటీని kతో కాకుండా n ఇన్ టర్మ్స్ ఆఫ్ nలో అంటే లైక్ n² n³ ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇది తెలిసిందే మీకు కూడా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే n/2k = 1 దగ్గర మనకైతే మనకు కావాల్సిన ఎలిమెంట్ ఫౌండ్ అవుతుంది వర్స్ట్ కేసులో అనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ 8/2 2³ 8/8 అవుతుంది, అప్పుడు 1 అవుతుంది. సో 3 టైమ్స్ చేసినప్పుడు మనకి దొరికింది వర్స్ట్ కేసులో మనకి 3 టైమ్స్ చేసి అంటే నేను తీసుకునే ఎగ్జాంపుల్ కూడా వర్స్ట్ కేసులోనే ఉంది 7 అనేది. సో అందువలన 8/2 చేసినప్పుడు 1 అవుతుంది. ఆ 3 ఐటరేషన్స్ అయినప్పుడు అంటే n/2k టైమ్స్లో మనకైతే దొరికిందనమాట. సో అందుకోసం నేను n/2k = 1 అనేది పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ k ఐటరేషన్స్లో మనకైతే అయిపోయిందనమాట. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ n కావాలి మనకి. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, సో మనం ఏమనుకున్నాం బిగ్ O ఆఫ్ k అవుతుంది. ఇప్పుడు k ఐటరేషన్స్ 3 ఐటరేషన్స్ అంటే k3 అనుకుందాం. k ఐటరేషన్స్లో అయిపోయింది అనుకుంటే k అనేది మనకి టైం కాంప్లెక్సిటీ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, n = 2k పెట్టుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు నేను లాగరిథమిక్ 2 సైడ్స్ అప్లై చేస్తాను. అప్పుడు log n = k log 2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నాకు kలో కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ k. ఇప్పుడు k = దీన్ని పక్కకు పంపిస్తే
log n to the base 2 అవుతుంది. సో ఇందుకే మనకి టైం కాంప్లెక్సిటీ దీనికి log n వచ్చింది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రతిసారి డివైడ్. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఎప్పుడైనా ఒక అర్రేని ఇప్పుడు ఇలా ఉందనుకున్నాం, 6 పార్ట్స్ ఉందా, దీన్ని ఫస్ట్ డివైడ్ చేసేస్తాం 3 కిందికి. ఓకే, మళ్ళీ ఈ 3లో మళ్ళీ నేను 2 కిందికి డివైడ్ చేశాను. మళ్ళీ ఈ 2లో ఇంకా నాకు కావాల్సిన ఎలిమెంట్ వచ్చేసింది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం డివైడ్ చేస్తున్నామో బై టూ అలా డివైడ్ చేసుకుంటూ వెళ్తామో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి log n to the base 2 అయితే ఉంటుంది టైం కాంప్లెక్సిటీ. మీరు అర్థం చేసుకోవాల్సింది. అండ్ ఇది ఎలా log n ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ చూసేశారు. సో ఇది గైస్, ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ చాలామంది ఉంటారు కదా, ఎలా మేము log n అంటే ఎలా వస్తుంది, ఎలా టైం కాంప్లెక్సిటీ log n అవుతుంది, మనకి n స్క్వేర్ ఇలాంటివి చూసాం కానీ log n ఎలా అవుతుంది అంటే, సో ఈ విధంగా అనమాట. అండ్ అది గైస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ చేయడానికి నాకు చాలా టైం అయితే తీసుకుంటుంది. నేను రికార్డ్ చేయడానికే దాదాపు 2-3 టేకులు తీసుకొని ఇలా రికార్డ్ చేయడానికే నాకు మ్యాక్సిమం ఒక 45 మినిట్స్ 1 అవర్ పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికైతే ఏమో ఇంకా చెప్పక్కర్లేదు. సో నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నానండి మీకోసం. మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సో రోజుకు ఒక 20 మినిట్స్ మీకోసం మీరు స్పెండ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.